హలో అండి, నేను మీ హరిత. ఈరోజు ఈ వీడియో వచ్చి థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా, నా స్కిన్ కేర్ గురించి అయితే చెప్తానండి. నాకైతే చాలా మంది కామెంట్స్ రూపంలో క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. మీ స్కిన్ చాలా హెల్దీగా గ్లోగా ఉంది, ఏమైనా టిప్స్ చెప్పండి, ఏం చేస్తున్నారు, ఎటువంటి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు, మీ స్కిన్ కేర్ ఎలా ఉంటుంది, మీరు ఎటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, మేకప్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ నేను ఈరోజు ఈ వీడియోలో ఇస్తానండి. నా స్కిన్ కేర్ డైలీ ఎలా ఉంటుంది, నేను ఎటువంటి ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను, నేను ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఏంటి, ఎటువంటి ఫేషియల్స్ ఫేస్ ప్యాక్స్ యూస్ చేస్తాను, అలాగే నాకు తెలిసి ఉంటాయి కదా ఏమైనా స్కిన్ హెల్దీ టిప్స్, అవన్నీ కూడా నేను మీకు ఈరోజు షేర్ చేసుకుంటానండి. సో ఎవరికైనా అవసరమైంది బాగుంది అనిపిస్తే మీరు యూస్ చేసుకోవచ్చు. సో అదనమాట, ఈ వీడియో మొత్తం కూడా డీటెయిల్గా నా స్కిన్ కేర్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ నా స్కిన్ కేర్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్తానండి. డైలీ బేసిస్లో నేను ఎటువంటి ఫాలో అవుతాను అని చెప్పి. సో మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నిద్ర లేవగానే ముందు కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటాను. కూల్ వాటర్తోనే ఎందుకు అని అంటారా, హాట్ వాటర్తో ఫేస్ వాష్ అనేది నేను అస్సలు యూజ్ చేయను, ప్రిఫర్ కూడా చేయను. ఎందుకు అని అంటే కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే స్కిన్లో సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యి స్కిన్ ఆటోమేటిక్గా గ్లో వస్తుంది, అలాగే త్వరగా ముడతలు రాకుండా ఉంటాయి. ఇది ఫస్ట్ నేను ఫాలో అయ్యేదండి. కూల్ వాటర్ అనేది నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా కూల్ వాటర్తో చేసుకోవడం చాలా మంచిదన్నమాట. అండ్ లేటర్ నేను ఎప్పుడు ఫేస్ వాష్ చేసినా వెంటనే నా స్కిన్కి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తానండి. డ్రై అయిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అప్లై చేస్తాను. నేను ఏ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నానో నెక్స్ట్ చూపిస్తానండి. ఆ తర్వాత బయటకు వెళ్ళే పని అయితే నేను కాంపాక్ట్ పౌడర్ అయితే యూస్ చేస్తాను. ఇంట్లో ఉండే పని అయితే అది కూడా ప్రిఫర్ చేయనండి. ఎందుకు అనంటే బయటికి వెళ్ళేటప్పుడు మాయిశ్చరైజర్ ఒక్కటి అప్లై చేసుకొని వెళ్ళామనుకోండి, ఆ డస్ట్ ఏదైనా ఉంటే వచ్చి స్టిక్ అవుతుంది అనమాట, ఆయిలీగా ఉంటుంది కాబట్టి. సో పౌడర్ వేసుకున్న దానివల్ల మన స్కిన్కి డైరెక్ట్ అంటుకోదు. అందుకని చెప్పి పౌడర్ యూస్ చేస్తాను బయటికి వెళ్ళినప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి డస్ట్ ఉండదు కాబట్టి నేను జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి వదిలేస్తాను. నా వీడియోస్లో చాలా వరకు చూస్తుంటే మాయిశ్చరైజర్ అండ్ ఓన్లీ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేసే ఉంటానండి. అంతకు మించి నేను బయటికి వెళ్తుంటే సన్ స్క్రీన్ లోషన్స్ అని చెప్పి, ఫౌండేషన్స్, ప్రైమర్స్ ఇటువంటివన్నీ అస్సలు డైలీ బేసిస్లో వాడనండి. ఎందుకు అని అంటే నేను ఇప్పుడు వెళ్ళేది నా డ్యూటీకి వెళ్తాను కదా, వెళ్ళి నేను రూమ్లోనే కూర్చుంటాను, ఎండలో తిరగను. సో ఎండలో తిరగనప్పుడు సన్ స్క్రీన్ అనేది వాడిన అవసరం లేదని నా ఒపీనియన్. సో ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అవుతాం కదా, అప్పుడు మళ్ళీ కూల్ వాటర్తో ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. మళ్ళీ సేమ్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసి వదిలేస్తాను అనమాట. డైలీ బేసిస్లో నేను చేసేది ఇదేనండి. డైలీ 2 times కంపల్సరీ ఫేస్ వాష్ అయితే చేసుకుంటానండి. బికాస్ మన స్కిన్ హెల్దీగా గ్లోగా ఉండాలి అని అంటే ఫస్ట్ క్లీన్గా ఉండాలన్నమాట. సో మనం పొద్దున ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, లేదా ఇంకా కూడా ఆయిలీ స్కిన్ ఉండే పని అయితే మధ్యలో కూడా ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటే మోస్ట్లీ చాలా వరకు స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివన్నీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. సో డైలీ బేసిస్లో నాదైతే ఇలా ఉంటుందండి. నెక్స్ట్ నేను ఎటువంటి బ్యూటీ ప్రోడక్ట్స్ వాడతాను. ఫస్ట్ ఫేస్ వాష్కి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల కూడా అండి మైల్డ్ సోప్ అయితే యూస్ చేస్తాను. నేను వాడేది ఓల్డ్ సింథాల్ వాడుతూ ఉంటాను అనమాట. సో అదే సోప్తో చాలా ఎక్కువ ఫోమ్ వచ్చేటట్టు రబ్ చేసేసి అలా కాకుండా మైల్డ్ సోప్ అయితే యూస్ చేస్తాను. కొన్నిసార్లు పాండ్స్ చార్కోల్ ఇలాంటి ఫేస్ వాష్ ఉంటుంది కదా, అదైతే యూస్ చేస్తానండి. అంతేగాని ఈ క్లెన్జర్స్ ఇలాంటివన్నీ డైలీ ఫేస్ వాష్తోనే ఫేస్ వాష్ చేసుకోవాలి అలా ఏం లేదు. మైల్డ్ సోప్తో కూడా యూస్ చేయొచ్చు, స్కిన్ ఏం డ్యామేజ్ అవ్వదండి. సో నేను యూస్ చేసేదైతే మైల్డ్ సోప్ యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ తర్వాత మాయిశ్చరైజర్ నేను చాలా వరకు కూడా ప్లెయిన్ మాయిశ్చరైజర్సే యూస్ చేస్తానండి. కొన్ని ఫ్రేగ్రెన్సెస్ వస్తూ ఉంటాయి కదా, అలాంటివి ప్రిఫర్ చేయను అనమాట. ఈ స్మెల్ వస్తూ ఉన్నాయనుకోండి ఎక్కువగా, మైండ్ అంతా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంటుంది, నాకు పడవు కూడా ఆ స్మెల్స్ అన్నీ. సో అందుకని చెప్పి నేను ఎక్కువగా నార్మల్ మాయిశ్చరైజరే యూస్ చేస్తూ ఉంటాను. నేను వాడేది వచ్చేసి ఈ పారాషూట్ అండి. పారాషూట్ మాయిశ్చరైజర్. యాక్చువల్లీ ఇది బాడీ లోషన్ అని ఉంటుంది, కానీ నేను బాడీ లోషన్ గాను అలాగే ఫేస్కి రెండిటికి ఇదే అప్లై చేస్తూ ఉంటాను. ఇది నాకు ఎందుకో చాలా బాగా పడింది అనమాట. స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉండడం, అందుకని చెప్పి నేను దీన్నే కంటిన్యూ చేశాను. ఫేస్కి బాడీకి రెండిటికి నేను ఈ పారాషూటే వాడుతూ ఉంటాను. ఇది డ్రై స్కిన్ వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. కోకోనట్ మిల్క్ ఉంటుంది అనమాట ఇందులో.
సో నేను వాడేదైతే ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ తర్వాత బయటికి వెళ్తే పౌడర్ యూస్ చేస్తా అని చెప్పా కదా, నవ్వుకోకండి. మీలో ఎంతమంది వాడుతున్నారో నాకు తెలీదు. బట్ నేనైతే నాకు తెలిసినప్పటి నుంచి కూడా నేను వాడేది బేబీ పౌడరేనండి. హిమాలయ బేబీ పౌడర్ అయితే వాడుతూ ఉంటాను. నేను ఇంకే పౌడర్ యూస్ చేయను. నాకు మెయిన్ చాలా మైల్డ్గా ఉండాలి అని చెప్పి బేబీ పౌడర్ అయితే యూస్ చేస్తాను. అండ్ ఇంకొకటి, పాదాలకి వాటికి పగుళ్ళు వస్తూ ఉంటాయి కదండి. సో అవి రాకుండా ఉండడానికి నేనైతే ఈ క్రీమ్ యూస్ చేస్తూ ఉంటాను డైలీ బేసిస్లో. కొటరెల్ అని చెప్పి, యాక్చువల్లీ ఇది స్కిన్ క్రీమ్, కానీ పగళ్ళకి చాలా బాగా పనికొస్తుందని చెప్పి నేను ఇది వాడుతూ ఉన్నాను. మీకెవరికైనా కాళ్ళు పగుళ్ళు ఉంటే ఈ కొటరెల్ అనే క్రీమ్ అనేది ఉంటుందండి. సేమ్ బాటిల్ దొరుకుతుంది బయట. సో ఇది డైలీ బేసిస్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లీన్ చేసుకొని ఫుడ్ని లైట్గా ఆయింట్మెంట్ అప్లై చేసినట్టు అలా అప్లై చేస్తే 1 వీక్లో రిజల్ట్ అయితే ఉంటుంది. సో పర్సనల్గా నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. తిరుగుతూ ఉంటాము, కాళ్ళు రఫ్ అయిపోయి కొంచెం లైట్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా. సో దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఈ క్రీమ్ అయితే వాడతాను. నెక్స్ట్, ఒకవేళ ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకోండి, అందులో మాత్రం ఇంకొంచెం బాగా కనిపించాలి కాబట్టి లైట్ మేకప్ అయితే వేస్తాను. లైక్ ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి ఆ తర్వాత ప్రైమర్ యూస్ చేస్తాను. ప్రైమర్ తర్వాత ఫౌండేషన్ వెరీ మైల్డ్, నేను వాడేది లాక్మీ బీజ్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తూ ఉంటానండి. వెరీ జెంటిల్ అనమాట. సో అప్లై చేసి సేమ్ బేబీ పౌడర్ అయితే యూస్ చేస్తాను. సో ఫంక్షన్ ఉన్నప్పుడు నేను మోస్ట్లీ కొంచెం ప్రైమర్, కొంచెం ఫౌండేషన్ అయితే యూస్ చేస్తానండి. అంతే తప్ప ఇంకేం యూస్ చేయను. ఇక నెక్స్ట్, నేను ఎటువంటి ఫేస్ ప్యాక్స్, ఫేషియల్స్ యూస్ చేస్తాను అనేది చెప్తాను. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఇది. బయట నుంచి క్రీమ్స్ తెచ్చుకొని స్క్రబ్స్, ఫేషియల్స్ ఇవన్నీ ఎక్కువగా వాడనండి. నేను ఎక్కువగా వాడేది ఏంటి అని అంటే రైస్ ఫ్లోర్, బియ్యపు పిండి చాలా ఎక్కువ వాడతాను నా స్కిన్కి అయితే. బికాస్ రైస్ ఫ్లోర్ అనేది స్కిన్కి చాలా మంచిది, హెల్దీగా ఉంచుతుంది, క్లీన్ చేస్తుంది, గ్లో వస్తుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో నేను ఎక్కువగా వాడేది బియ్యపిండి అండి. ఆ తర్వాత నేను శనగపిండి యూస్ చేస్తానండి. ఎక్కువగా అయితే ఈ రెండుతోనే ఫేస్ ప్యాక్స్ ఉంటాయి నావి. ఎలా అంటే బియ్యపిండి అనుకోండి, దాంట్లో కొంచెం పచ్చి పాలు, కొంచెం పసుపు యాడ్ చేసి అప్లై చేసేసుకుంటూ ఉంటాను. లేదు అని అంటే శనగపిండి, కొంచెం రోజ్ వాటర్, కొంచెం మిల్క్, కొంచెం పసుపు, ఇవన్నీ మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని ఏదైనా కూడా ఒక 10-15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మంచిగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకుంటాను. అది కూడా కూల్ వాటర్తోని. నేను ఎక్కువగా వాడేది ఈ రెండే ఫేస్ ప్యాక్స్ అండి. వీటితోనే స్కిన్ నీట్గా క్లీన్ అయిపోతుంది నాకు. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఒకటి వేస్తూ ఉంటాను. ఈసారి ఎప్పుడైనా వేసుకుంటూ ఉంటే డైలీ బేసిస్లో వీడియో తీసి అయితే పెడతాను నేను మీకు. సో నా ఫేషియల్స్ అయినా ఫేస్ ప్యాక్స్ అయినా కూడా న్యాచురల్గా నేను ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను. లేదు ఎప్పుడైనా ఓసారి ఫ్రెష్గా అనిపించాలి అని అంటే మనకి ఫేస్ మాస్క్స్ అమ్ముతూ ఉంటారు. లైక్ చార్కోల్ది అని చెప్పి, టీ ట్రీ అని చెప్పి, జస్ట్ ఒక పేపర్లా ఉంటుంది కదా ఫేస్ మీద వేసుకోవడానికి. సో ఎప్పుడైనా ఒక్కసారి అది యూజ్ చేస్తూ ఉంటాను. అంతకు మించి పెద్దగా ఫేషియల్స్, గోల్డ్ ప్యాక్స్ అని అది ఇది అని చెప్పి పెద్దగా ఏం చేయనండి. ఇదే అనమాట. అప్పుడప్పుడు స్కిన్ అయితే మసాజ్ చేసుకుంటానండి. బేబీ ఆయిల్ కానివ్వండి, లేదా కుంకుమాది ఆయిల్ అంటారు కదా, దాంతో. ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు అనమాట. స్కిన్ పైన అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ జెంటిల్గా రబ్ చేసేసి ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటాను. సో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి మాత్రమే అనమాట. ఇంకో ఫేస్ ప్యాక్ కూడా ఇస్తూ ఉంటానండి. అదే బియ్యపు పిండి, శనగపిండి వీటిల్లో పెరుగు ఉంటుంది కదా, పెరుగు కొంచెం పసుపు యాడ్ చేసి అది కూడా అప్లై చేసుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు మనం జ్యూసెస్ చేసుకుంటూ ఉంటాం కదా, బీట్రూట్, క్యారెట్ జ్యూసెస్ ఇలా అని చెప్పి స్ట్రెయిన్ చేస్తాం. ఆ స్ట్రెయిన్ చేసిన పిప్పు ఉంటుంది కదా, దాంట్లో కొంచెం బియ్యపిండి మిక్స్ చేసి అప్లై చేసుకుంటానండి. అది కూడా మంచి ఫ్రెష్నెస్ ఇస్తుంది అనమాట. సో ఎప్పుడైనా వీక్లీ వన్స్ కానివ్వండి, 2 వీక్స్కి ఒకసారి చేస్తూ ఉంటాను. అండ్ అప్పుడప్పుడు బీట్రూట్ కట్ చేసినప్పుడు మనకి చేతులకి అంతా అవుతుంది కదా, అది కూడా ఫేస్కి అలా అప్లై చేసుకొని వదిలేస్తూ ఉంటాను. ఒక 5 మినిట్స్ డ్రై అవ్వగానే వాష్ చేసుకుంటాను. ఆ తర్వాత నేను ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్, ఇవి నేనే కాదండి ఎవరు ఫాలో అయినా హెల్ప్ అవుతాయి నాకు తెలిసి. ఫస్ట్, నేను ముందు చెప్పినట్టు స్కిన్ అనేది హెల్దీగా ఉండాలి అని అంటే హైజీన్ ఉండాలి. అంటే
నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. మన స్కిన్ ఎప్పుడూ కూడా మాయిశ్చర్గా ఉండాలి కాబట్టి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా యూజ్ చేయాలండి, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ డైలీ బేసిస్లో కాస్మెటిక్స్ అనేటివి అస్సలు యూజ్ చేయకపోవడం మంచిదన్నమాట. మన స్కిన్కి ఏవో పడుతున్నాయి అని చెప్పి ఒకటి బాగా పడింది అనుకోండి, దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందన్నమాట. కొత్త వచ్చాయి కదా అని చెప్పి కొత్తవి యూజ్ చేస్తే స్కిన్ అనేది అలవాటు పడడానికి టైం పడుతుంది, స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి. వీటితో పాటు ఇంకా ఏం టిప్స్ ఫాలో అయితే మన స్కిన్ హెల్దీగా ఉంటుంది, నేను ఏం ఫాలో అవుతున్నాను అనే దానికి వస్తే, మనకి స్కిన్ ప్రొడక్ట్స్ కానీ స్కిన్ కేర్ కానీ ఎంత ఇంపార్టెంటో మన స్కిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ మన బాడీకి ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఏది పూసినా పుయ్యకపోయినా మీరు తీసుకునే ఫుడ్ వల్ల మీ స్కిన్ అనేది గ్లో వస్తుంది. స్కిన్ అనేది ఏ కలర్ అయినా ఉండనివ్వండి, కానీ అది గ్లోగా ఉంటే కలగా కనిపిస్తుంది అనమాట. సో కలర్ పెంచేటివి అవి ఇవి అవన్నీ ఏం లేవండి. న్యాచురల్గా అయితే మన స్కిన్ హెల్దీగా గ్లోగా ఉంచుకోవడం మాత్రమే, దానివల్లే మన బ్యూటీ అనేది బయటకు వస్తుంది. సో మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా హెల్దీగా ఉండాలి, మన స్కిన్కి హెల్ప్ అవ్వాలన్నమాట. ఫస్ట్ మన స్కిన్ హెల్దీగా ఉండాలి అని అంటే ఎక్కువ నీళ్ళు తాగాలండి. డైలీ హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 3 లీటర్లు కంపల్సరీ తాగాలన్నమాట. సో నేను నా డైలీ హైడ్రేషన్ అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటాను. ప్రతి 1 అవర్కో హాఫ్ అన్ అవర్కో వాటర్ అనేది తీసుకుంటూనే ఉంటానన్నమాట. సో ఇది ఫస్ట్. మీకు ఎవరైనా వాటర్ అలవాటు లేకపోతే ఇంక నుంచి అలవాటు చేసుకోండి. స్కిన్ డ్రైనెస్ చాలా తగ్గుతుంది వాటర్ తీసుకోవడం వల్ల, స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది. అండ్ సెకండ్, మనం తీసుకునే ఫుడ్ చాలా హెల్దీగా ఉండాలండి. ఏదంటే అది తిన్నా కూడా అది మన స్కిన్ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. సో మనం ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటే దాంట్లో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మన స్కిన్ హెల్దీ ఉంచడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కువ కలర్స్ ఉన్న వెజిటబుల్స్, ఎక్కువ కలర్స్ ఉన్న ఫ్రూట్స్ డైలీ బేసిస్లో యాడ్ చేసుకుంటే, కనీసం రోజుకి 2 రకాల ఫ్రూట్స్, దాంట్లో విటమిన్ సి ఉన్నవి కంపల్సరీ. ఆరెంజ్, కివి ఇట్లాంటివి పుల్లటి ఉంటాయి కదా, అవి కంపల్సరీ. స్వీట్ ఫ్రూట్స్ ఏవైనా కూడా, పపాయ, వాటర్ మెలాన్, మస్క్ మెలాన్, ఇలా ఏవైనా మంచి కలర్ఫుల్గా ఉన్న ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, సీతాఫల్, మ్యాంగో, ఇవన్నీ మిస్ చేయకుండా తప్పకుండా తీసుకోండి డైలీ బేసిస్లో. బికాస్ మనకు న్యాచురల్గా దొరికేది ఫ్రూట్స్ మాత్రమే. ఫ్రూట్స్లో మనకి ఎక్కువ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి మన స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. నేను ఫాలో అయ్యేది సెకండ్ది ఫ్రూట్సేనండి, బాగా తింటాను అనమాట. డైలీ బేసిస్లో కనీసం 2 ఫ్రూట్స్, ఒక 3 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుంటాను. మీరు కూడా డైలీ బేసిస్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేటివి ఎక్కువగా యాడ్ చేసుకోండి, అవి కూడా మంచి కలర్ఫుల్గా ఉన్నవి. మూడోది డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అండి. వీటిల్లో ఆయిల్స్ అనేటివి ఉంటాయన్నమాట. అవి మన స్కిన్ అనేది ఆటోమేటిక్గా మాయిశ్చర్గా ఉండడానికి హెల్ప్ అవుతాయి. లైక్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మెలాన్ సీడ్స్, ఆల్మండ్స్, ఫ్లాగ్ సీడ్స్, నువ్వులు, సెసమీ సీడ్స్, వాల్నట్స్, ఇవన్నీ కూడా డైలీ బేసిస్లో తీసుకోవడం కంపల్సరీ అండి. వీటిల్లో కూడా చాలా రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయన్నమాట. ఆయిల్స్ కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ అనమాట. అవి మన బాడీలో ఏదైనా బ్యాడ్ ఫ్యాట్ ఉన్నా తగ్గించే ఫ్యాట్స్. ఏదో గుడ్ ఫ్యాట్స్ కదా మనకి హెల్ప్ అవుతాయి, గ్లో వచ్చేస్తాం అని చెప్పి ఎక్కువ తినేసేది కాదండి. డైలీ అన్ని ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే చాలన్నమాట. వీటితో పాటు చాక్లెట్స్, డార్క్ చాక్లెట్, అది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో డార్క్ చాక్లెట్ ఒక 1 or 2 క్యూబ్స్ తీసుకుంటే మంచిది. అండ్ తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి, స్ట్రెస్ ఉండకూడదు. మనిషి హ్యాపీగా ఉన్నాం అనుకోండి, మన హార్ట్ హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా ఫేస్లో గ్లో అనేది వస్తుంది. స్ట్రెస్ ఉన్నిందనుకోండి, మనం ఇలానే సీరియస్గా ఉంటాం, నవ్వము, దేనికి రియాక్ట్ అవ్వము, ఇట్లా అనమాట. అదే స్ట్రెస్ లేకుండా ఉన్నాం అనుకోండి, హ్యాపీగా మాట్లాడతాము, నవ్వుతాము, ఫ్రీగా ఉంటాం. ఇలా నవ్వుతూ మాట్లాడుతూ ఇలా ఉండడం వల్ల స్కిన్లో ఆటోమేటిక్గా సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, గ్లోగా ఉంటుంది, కలగా ఉంటుంది అనమాట. సో మీ హార్ట్ ఎప్పుడూ కూడా పీస్ఫుల్గా, లైట్గా ఉంచుకోండి, బ్రెయిన్లో స్ట్రెస్ లేకుండా ఉంచుకోండి. అది కూడా మీ బ్యూటీకి చాలా హెల్ప్ అవుతుంది. మనం అదే పనిగా ఓవర్ థింకింగ్లో, స్ట్రెస్లో బాధపడుతూ ఉన్నాం అనుకోండి, మన స్కిన్ కూడా డల్ అయిపోతుంది. ఇది నిజమండి. తర్వాత నిద్ర,
ఫేస్కి కానీ స్కిన్కి కానీ గ్లోగా ఉండాలన్నా హెల్దీగా ఉండాలన్నా నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కనీసం 6 నుంచి 8 గంటలు పక్కాగా నిద్రపోవాలన్నమాట. నిద్ర సరిగా లేకపోయినా స్కిన్ అనేది డిహైడ్రేట్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది, త్వరగా ముడతలు వచ్చేస్తాయి, డల్గా కనిపిస్తాం అనమాట. తిండి ఎంత ముఖ్యమో, స్కిన్ కేర్ ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. నేను ఫాలో అయ్యేటివి ఇవే అండి. మంచిగా హెల్దీ ఫుడ్ తింటాను, హైజీన్గా ఉంటాను, స్ట్రెస్ ఫ్రీగా ఉంటాను, బాగా నిద్రపోతాను. ఇవన్నీ ఫాలో అయితేనే స్కిన్ హెల్దీగా ఉంటుందండి. కొందరికి సరిగా నిద్రపోకపోతే ఐ కింద డార్క్ సర్కిల్స్ అనేటివి వస్తూ ఉంటాయి కదా. సో ఆ డార్క్ సర్కిల్స్ మనం ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేసినా పోవండి. అది ఇంప్రాపర్ సర్క్యులేషన్, ఐస్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వచ్చిన డార్క్నెస్ అనమాట. సో అది పోవాలి అని అంటే నిద్రపోవాలన్నమాట. నిద్రపోతేనే అవి పోతాయి. ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల పెద్ద రిజల్ట్ అయితే ఉండదు. మేబీ కొన్ని పనిచేస్తాయేమో, అది నాకు తెలీదు. నా వరకు నేను అనుకునేది నిద్రతో వచ్చింది కాబట్టి నిద్రపోతేనే పోతుంది అని నా ఫీలింగ్ అనమాట. ఎప్పుడైనా మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి ఇలాంటివి ఉంటే హ్యాపీగా నిద్రను అలవాటు చేసుకోండి. మనకి నిద్ర సరిగా పట్టట్లేదు అని అంటే కొన్ని రోజులు పడుతుందండి. చెప్పాలి అని అంటే మనకి ఏదైనా నిద్ర సైకిల్ డిస్టర్బ్ అయింది అనుకోండి, అది మళ్ళీ అలవాటు చేసుకోవాలి అంటే 4 months స్ట్రగుల్ చేయాలి. అప్పుడే మనకి రొటీన్ అనేది అలవాటు అవుతుంది. సో నిదానంగా అయినా కూడా అలవాటు చేసుకోండి. ఎప్పుడు పడుకున్నా మీరు టైం చూసుకొని ఒక 6 hours అయినా మినిమం 6 hours 7 hours కంపల్సరీ నిద్రపోవడానికి ట్రై చేయండి. నాకు పింపుల్స్ రావేమో అనుకుంటారేమో, నాకు కూడా పింపుల్స్ వస్తాయండి. పింపుల్స్ వచ్చినప్పుడు మనం గిల్లామనుకోండి అది పక్కకు స్ప్రెడ్ అవుతుంది అనమాట, ఇన్ఫెక్షన్ లాగా. సో నాకు కూడా పింపుల్స్ వస్తాయి, నేను వాటిని కదిలించనండి. దాని పాటికి అదే పోయేంత వరకు ఉంచుతాను. మనం రప్చర్ చేస్తే స్పాట్ పడుతుంది, మనం రప్చర్ చేయకుండా ఉంటే ఆ స్పాట్ పోతుంది చెప్పాలి అని అంటే. సో ఎప్పుడైనా పింపుల్స్ వస్తే ఏమైనా గుల్లలు ఉన్నా వెంటనే వాటిని రప్చర్ చేయకుండా అలానే వదిలేసేయండి, అవే పోతాయన్నమాట. చెప్పాలంటే నాకు చాలా మెయిల్స్ వచ్చి ఉంటాయి కాస్మెటిక్స్ ప్రమోట్ చేయడానికి, కానీ నేను ఏది యాక్సెప్ట్ చేయలేదు. ఇది న్యాచురల్, హెర్బల్, ఆయుర్వేదిక్, పర్లేదు యూజ్ చేస్తే ఎటువంటి హామ్ ఉండదు అంటేనే ప్రమోట్ చేస్తాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి. చాలా వరకు కూడా కాదు, అసలు యాక్సెప్ట్ చేయలేదు చెప్పాలి అని అంటే. ఇవన్నీ డైలీ బేసిస్లో ఫాలో అయితే స్కిన్ ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కామెంట్స్లో ఇవ్వండి, నాకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కూడా ఎటువంటి డైట్ ఫాలో అవుతాను, నా ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇలాంటి అన్ని వీడియోస్ కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తానండి. చూడండి, హెల్ప్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.